నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. మనకి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 200 సంవత్సరాలు వాళ్ళతో ఫ్రీడమ్ ఫైటింగ్ చేసి వాళ్ళతో తీసుకున్నామండి. అటు ఈ యుద్ధం పోరాటాలు చేస్తానే, అలాగే మన గాంధీజీ ఇలాంటి వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష ఇలా చేసి చాలామంది, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అని, సుభాష్ చంద్రబోస్ అని, ఝాన్సీ లక్ష్మీబాయి గారని, అలాగే చాలామంది ఫైట్ చేశారండి స్వాతంత్రం తెప్పించుకుని మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి. అలాగే 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అలాగే మద్రాసు రాష్ట్రం నుంచి మనకి సపరేట్గా ఆంధ్ర తెలుగు రాష్ట్రం కావాలని చెప్పి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దాని ఫలితంగా మన రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష 58 రోజులు చేశారు. మన తెలుగు వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు, ఆయన ఒక్కళ్ళే కాదండి. అలాగే ఇంకా అందరూ రెవల్యూషన్గా దీని మీద రెవల్యూషన్ చేస్తే ఇంకా ముందే వచ్చి ఉండొచ్చు, కానీ ఎవరు స్పందించలేదు అప్పట్లో. అంటే నేను చెప్పేది ఏంటంటే, అప్పట్లో మనకి దేశానికి స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసాం. అలాగే మన ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి బయటికి తెలుగు రాష్ట్రంగా ఏర్పడడానికి ఫైట్ చేయవలసి వచ్చింది. ఒకళ్ళు పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు మనం తప్పుడు వ్యక్తులతో తప్పు అని చెప్పి దానికి కూడా చాలా మనల్ని ఒక విధంగా చెప్పాలంటే ఎంత ఇదిగి చేస్తున్నామంటే, అప్పుడు వేరే పరాయి దేశం వాళ్ళతో పరాయి రాష్ట్రం వాళ్ళతో మనం ఫైట్ చేసాం. ఇప్పుడు అలాగే మన దేశం మన రాష్ట్రంలో మనం తప్పుడు వ్యక్తులతో తప్పు చేశారని అన్ని ఆధారాలు ఉన్న వాళ్ళతో ఫైట్ చేయవలసి వస్తుంది. మనకి దేశానికి స్వాతంత్రం రావడానికి వచ్చే క్రమంలో మనల్ని భక్తుల్ని దేశద్రోహులు, అలాగే బందిపోట్లు అని పేర్లు చేసే వాళ్ళని బంధించి చిత్రహింసలు చేసేవాళ్ళు. అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే ఇలాగ ప్రశ్నించే వాళ్ళని, అప్పుడు బందిపోట్లు దేశద్రోహులు కదండి, ఇప్పుడు బ్లాక్ మెయిలర్స్ అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఎవడైతే ప్రశ్నిస్తున్నాడో వాడిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి తప్పుడు కేసులతో ఇచ్చేస్తున్నారు. అప్పుడు బందికారాల్లో జైల్లో ఇలా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు తప్పుడు కేసులతో ఇలాగా కోర్టుల చుట్టూ తిప్పడం ఇలా చేస్తున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది అధికారులు, అందరు కాదండి, ఏ వీడియోలు చెప్పినా కొంతమంది అధికారులు అండదండలతో తప్పుని ఒప్పు చేయడానికి చూస్తున్నారండి. తప్పుని ఒప్పు అవ్వదు ఎప్పటికీ, కానీ ఆ తప్పు బయటికి రాకుండా చూస్తున్నారండి. మనం అన్ని ఆధారాలు ఉన్నా తిరిగినా మన మీద బ్లాక్మెయిల్ కేసు, తప్పుడు కేసులు కోర్టు చుట్టూ తిప్పడం. ఒకవైపు ఏమో ఇలాగా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ ఏంటంటే పీజీఆర్ఎస్లో పెట్టిన దరఖాస్తులు సత్వరమే పరిష్కరిస్తామంటారు, కానీ ఇది పరిష్కారం అవ్వట్లే. ఈ వీడియో ద్వారా నేను గతంలో చాలా వీడియోలు చేశాను. ఈ వీడియో ద్వారా అయినా మనకి దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, మన రాష్ట్రానికి తెలుగు రాష్ట్రం ఏర్పడినట్టు, ఈ తప్పుడు వ్యక్తుల మీద, అలాగే తప్పుడు వ్యక్తులను సమర్థించే కొంతమంది తప్పుడు అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.